అడపగుండ్లపల్లి శ్రీ సర్వశక్తి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం వైభవంగా జరిగింది. సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని ప్రగాఢ విశ్వాసం. శ్రీ సర్వశక్తి వినాయక స్వామివారి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. అనారోగ్యంగా ఉన్నవారు స్వామివారిని స్మరిస్తే ఆరోగ్యంగా తయారవుతున్నారని ప్రజల విశ్వాసం. విద్యలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ సర్వశక్తి వినాయకుని ఒక్కసారి స్మరిస్తే ఆటంకాలు దూరమై వారి యొక్క పనిలో విజయం సాధిస్తున్నారని తెలిపారు. రోజురోజుకు ఆలయం చుట్టూ ప్రజలకు స్వామివారి పట్ల విశ్వాసం పెరుగుతోంది. స్వామివారిని స్మరిస్తే ఏ పనైనా విజయవంతమవుతుందని విశ్వాసం. కావున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కార్యనిర్వాహకులు హరిస్వామి, దండపాణి స్వామి, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్తే అండి, మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఈ సంకట చతుర్థి పౌర్ణమి 4వ రోజు జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జరుపుకున్న తర్వాత అంతా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరగాలని ఈ గుడి యొక్క ఉద్దేశం. ఈ 4వ రోజు జరుపుకోవాలని అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. సిద్ధి వినాయకునికి ఎంతో ఇష్టమైన సంకట చతుర్థి పౌర్ణమి తర్వాత 4వ రోజు. ప్రతి పౌర్ణమి తర్వాత మాసం ఇక్కడ పూజ జరుగుతుంది. ఇది వచ్చి చుట్టుపక్కల గ్రామాల సంక్షేమం కోరి దైవ ఇష్టంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఈ సంకట చతుర్థి రోజు ప్రతి ఒక్కరు పూజ చేస్తున్నాం. ఇప్పుడు చేసే వారితో మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ప్రతి మాసంలో పౌర్ణమికి 4వ రోజు ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ కోరికలు తెచ్చుకోవాల్సింది కోరుతున్నాం.